फिर मिल रहे हैं ऐसे। नमस्ते साहब, नमस्ते। Come on, let's start. This conference will now be recorded. Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and very sorry. There was a technical hitch. Ultimately, it has been resolved. We are out with a wonderful show today. One of the best shows, I think, when it comes to democracy and the constitutional bodies. Democracy here is not just the party in power, please. It is the people. స్వామి రాజశేఖర్ గారు కొద్దిగా దాన్ని మ్యూట్ చేసుకోరా, మీరు మాట్లాడేటప్పుడు ఆన్ చేయండి ప్లీజ్. యా, వండర్ఫుల్. సో డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్. ప్రజాస్వామ్యము అంటే ప్రజలు. కానీ అటువంటి ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రభుత్వమే కదా ప్రజల బాగోగులు చూసుకోవాల్సింది. మరి అట్లా ప్రభుత్వం చూసుకోకపోతే ప్రజలు ఎక్కడికి పోతారు? న్యాయస్థానాలకు పోతారు. సో ప్రజలు మెయిన్ ఇక్కడ. ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు, ప్రభుత్వము పనిచేయనప్పుడు, ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయనప్పుడు సహజంగా ప్రజలు న్యాయస్థానం వైపు చూస్తారు. కానీ ప్రజల ఇబ్బందులు అదే విధంగా ఉండి రోజుకొక ఇబ్బంది పెరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వము న్యాయస్థానాలు కలిస్తే పరిస్థితి ఏమిటి అనేది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టును మొన్న కలవడం, ఈరోజు బీజేపీ పిటిషన్ CBI ఎంక్వైరీ కావాలంటే వారికి సిట్ అని చెప్పడం, ఇది యాదృచ్ఛికమే నేనంట. బికాస్ స్టిల్ ప్రూవ్డ్ వీ కెనాట్ స్పీక్, బట్ స్టిల్ enough amounts of doubts have been created in the minds of the public people. That is why we are doing this show. And on the other side, K. Paul is alleging very clearly, how can a chief minister go and meet a chief justice when the government is the major litigant, as been tweeted by Gopal Sharma garu, who is our guest today. When government is the major litigant, how many contempt cases are there against chief secretary, Mr. Chief Justice, Mr. Honorable Chief Minister? Is it not true? Why contempt? The court itself issued contempt notices. Why? Because the rule is not in public favor and it is not in no transparency and accountability. If I am wrong, they can correct me. The disclaimer is very clear. We invite everyone who doesn't agree with us, who oppose us, to participate in the show and correct us. My number is 9440465339. Anyone can contact us. You can participate. మీరు దీన్ని వ్యతిరేకిస్తే ఎవరైనా కూడా మళ్ళీ మా షోలో మీరు రావచ్చు, మాకు కాల్ చేసి రావచ్చు. 9440653339. ఎందుకంటే ప్రజాహితంలో ప్రజలే గొప్పవారు కావాలా, ప్రజల సమస్యలు తీర్చడానికే చట్టాలు చేసి సమస్యలు తీర్చడానికి, సంక్షేమంగానే అభివృద్ధి చేపట్టడానికి పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రభుత్వాలు. కానీ అటువంటి ప్రభుత్వాలు ప్రజలను కాపాడకపోగా ప్రజలు న్యాయస్థానానికి పోతే కోర్టు ధిక్కరణ కేసు చీఫ్ సెక్రటరీ, ముఖ్య కార్యదర్శిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల దరిమిలా ఒక ముఖ్యమంత్రి పోయి చీఫ్ జస్టిస్ని కలవడం, ఈరోజు ఒక కేసు రావడం, మళ్ళీ ముఖ్యమంత్రి ఈరోజు విస్తృత స్థాయి TRS సమావేశంలో చాలా క్లియర్గా కేంద్ర సంస్థలను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నట్టు, రాజ్యాంగంపై ప్రమాణం చేసినట్టు ముఖ్యం. కేంద్ర సంస్థలను ఎక్కడ పడితే అక్కడ మీరు ధర్నాలు చేయండి, వారిని అడ్డుకోండి అని చెప్తా ఉన్నాడు. నా కూతురును కూడా బీజేపీ కాంటాక్ట్ చేసింది అని చెప్పడం, ముఖ్యమంత్రి ఆయన శాసనం ఆయన చేతుల్లో ఉంది. ఎవరు మాట్లాడితే వాళ్ళను నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా జైల్లో పెడతా ఉన్నారు. కోర్టులు సైలెంట్గా ఉంటున్నాయి. మరి అటువంటప్పుడు వారి చేతుల్లో అధికారం ఉన్నప్పుడు వారి కూతురునే బీజేపీ లాలుచిపడి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే ఎందుకు చట్టపరంగా వారు పోవడంలే? ఆ కేసు వివరాలు కూడా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉందని మేము మాట్లాడతలేము. సీజర్ 100 కోట్లు ఎక్కడికి పోయినాయి? దానికి ముందు మేము వేసాం ఫోన్ ట్యాపింగ్. ఆ ముగ్గురు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ, హైదరాబాద్ అండ్ తిరుపతి, సింహయాజీ నుంచి మొదలుపెట్టి రామచంద్ర భారతి, నందకుమార్, వాళ్ళ ముందు ప్రైవేట్ సంభాషణ ముగ్గురు మాట్లాడుకున్నది ఎట్లా లీక్ అయింది, ఎవరు లీక్ చేసినారు అంటే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు పెద్దవాళ్ళు కలుస్తున్నారు ముఖ్యమంత్రిని? ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళవన్నీ తెలుసుకొని
ఆ విధంగా వాళ్ళు కలిసేటట్టు చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్న వేళనే మనం ఈ షో తీసుకుంటున్నాం. ఒక చిన్న వీడియో ప్లే చేసి చక్కగా ఫస్ట్ గోపాల్ శర్మ గారి దగ్గరికి, తర్వాత రాజశేఖర్ గారి దగ్గరికి మనం వెళ్దాం. కేంద్ర సంస్థలు CBI, ED, IT వద్దు, కానీ మీరు మటుకు ఇక్కడ రాష్ట్ర పోలీసులు మిగతా సంస్థలను, GST సంస్థలను మటుకు ఉసిగొల్పుతారు వేరే వాళ్ళకు. ఇది చట్టం, ఇది న్యాయం మీ వరకు. అక్కడి నుంచి వస్తే ఎందుకు తప్పు అవుతుంది? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి ముఖ్యమంత్రి? మేమంతా మేము వెంట ఉంటాం. బీజేపీ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా చట్ట వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే మనం అందరం కలిసి పోరాడదాం. కానీ పారదర్శకత కావాలి కదా, జవాబుదారితనం కావాలి కదా. ఫోన్ ట్యాపింగ్ మీరు చేసినరా లేదా చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఎట్లా? ఎందుకు కోర్టు ధిక్కరణ కేసెస్ ఉన్నాయి ముఖ్య కార్యదర్శి మీద ముఖ్యమంత్రి గారు? ఎక్కడ జీవోలు ఎక్కడ పోయినాయి? సో అందుగురించే ఈ చిన్న వీడియో ఒకటి ప్లే చేసి, అదేవిధంగా సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు కూడా ఈరోజు మన మధ్యలో లేరు. వారు ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి డిఆర్ TSPR ఛానల్స్ ద్వారా తెలియజేస్తూ ఈ షోను మనం ఆరంభిస్తూ ఉన్నాం. ఇది ఈరోజు నటశేఖర కృష్ణ గారు, వారు మన మధ్యలో లేరు. మంత్రి కేటీఆర్ గారు, వారు మిగతా వారికి నివాళులు, ఘనమైన నివాళులు అర్పిస్తున్నటువంటి వేళ వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు డిఆర్ TSPR ఛానల్ ద్వారా అందించడం ద్వారా తెలియజేస్తున్నారు. ఇది మన షో. గోపాల్ శర్మ గారు మొన్ననే రాత్రి, వై షుడ్ CM మీట్ చీఫ్ జస్టిస్ వెన్ ది గవర్నమెంట్ ఈజ్ మేజర్ లిటిగెంట్ ఇన్ ది కోర్ట్ సెట్టింగ్ బ్యాడ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి మొదలు పెట్టుకొని ఇంకా మా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా వివరం మనకు హియరింగ్కి రాలే. మరి మా లాంటి వాళ్ళకు ఇంటర్వ్యూస్ దొరుకుతాయా జస్టిస్ దగ్గర? మేము ఎవరి దగ్గర అయితే కేసులు ఇస్తాం వాళ్ళు మమ్మల్ని కలుస్తారా? కలిస్తే ఏ విధంగా మీడియాలో కోడై కూస్తుంది మీకు తెలియదా? మరి అటువంటప్పుడు ఈ మధ్యకాలంలో తరచుగా వారు కలుస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమైనటువంటి కేసు, మళ్ళీ మా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఉంది, మళ్ళీ 18వ తారీఖు ఇంకో కేసు ఉంది, ప్లస్ అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా ఫామ్ MLAsది ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తూ ఉంది ఫిరాయింపులో దాంట్లో. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ప్లస్ మన ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో వారి కుటుంబ సభ్యులు చూశారు మీరు ఏ విధంగా ఇదైతా ఉంది. అందుగురించి కుటుంబం వారు తన కూతురు పేరు తీసుకొచ్చారు కాబట్టి మీరే డిమాండ్ చేయాల్సిందే ముఖ్యమంత్రి గారు. CBI ఎంక్వైరీ రండి, ED ఎంక్వైరీ రండి, నా కూతురు కానీ నా కొడుకు ఎవరు తప్పు చేయలేదు, ఏం భయపడతారు అంటే మేమంతా మీ ఎంబడి ఉండేవాళ్ళం, ఇప్పటికీ ఉంటాం. తప్పు ఎవరు చేసినా చట్టపరంగా వారిని శిక్షించాలి ఆధారాలతో, కానీ బెదిరింపులతో వేధింపులతో కాదు. మీరైనా వారైనా ముఖ్యమంత్రి గారు, ఇక TRS ప్రభుత్వమైనా అక్కడ బీజేపీ ప్రభుత్వమైనా. ఇది కూడా ముగిసిన TRS విస్తృత స్థాయి సమావేశం, ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు వారు చెప్పారు. ఇది ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది, వారు కలవడం. ఇది వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫోటోనండి అఫీషియల్గా. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉజ్జల్ బయాన్తో వారి నివాసంలో ఈరోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు. చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రశేఖరరావు paid a courtesy call on Honorable Chief Justice of Telangana State High Court Justice Sri Ujjal Buyan at his residence today. We don't know why. What was the courtesy call for? ఇక్కడ ముఖ్యమంత్రి గారు we see here ఇక్కడ మహేష్ బాబు గారిని కన్సోల్ చేస్తూ ఉన్నారు వారు నటశేఖర కృష్ణ చనిపోయినందుకు. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో వారు ఘనమైన నివాళులు అర్పించారు వారికి. Everything from official Instagram. And then we see the meeting between the the Telangana Chief Minister KCR and the Chief Justice Ujjal of Telangana High Court. Unprecedented, beyond imagination, unthinkable. This is the evidence of what the world 200 countries are accusing India, that the judiciary is dying or dead.
I want to read a statement to all the justices. My letter to the Chief Justice of India Supreme Court, the Honorable Chandrachud ji. Greetings and blessings. I am Dr. K.F. Global Peace President. Humbly bringing to your notice the shocking 2-hour meeting between the Chief Minister KCR and the Chief Justice Mr. Ujjal of Telangana High Court certainly sends wrong signals to the society and to the nations of the world. This act is unprecedented, uncalled for, unwarranted, and outright contrary to the constitutional spirit and safeguards. The said meeting is highly objectionable at this point of time. While a writ petition is pending before the Telangana High Court Chief Justice seeking directions for CBI investigation in the case of the alleged purchase of 4 TRS MLAs for 100 crore rupees each, with allegations against Chief Minister KCR and also the bail petition filed by the accused of the bargaining the said alleged deal. There is a tradition of maintaining healthy distance between the executive and judiciary till now for the past 75 years in India. This has been abruptly disrupted by none other than a proven, a known, a popular, the most corrupt politician that India has ever seen, that is CM KCR and his family. Why the Chief Justice is giving such a green signal? He should have simply avoided this meeting. Uncalled for, unthinkable, beyond human imagination. This is the proof of how the judiciary is operating in India. I'm not accusing of all judiciary, all justices, but the most of the justices. When the Chief Justice of Telangana High Court, when there are hundreds of and thousands of writ petitions are pending in the Honorable High Court, how could the Chief Justice meet when the accused is, in all these cases, none other than the government of Telangana led by the Chief Minister KCR and his son KTR. I would like to remind a very important. This meeting is even contrary to Article. లాస్ట్ లో ఒక సెకండ్ Entire world knows this. ఒక లాస్ట్ ఇది People of Telangana 4 crores. Nothing new in this. For Mattam 1 lakh India anta lawyers who winner are kada. fighting for justice, 78,000 who have already signed the petition, standing for justice, and the remaining 22,000 should be united with the rest 78,000 so that our Telugu states can. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు ఈ చీఫ్ జస్టిస్ భుయాన్ మీద నేను వార్నింగ్ చేస్తున్నాను. మీకు నీతి, డియర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, if you have any respect for the law, excuse yourself, request your Chief Justice of India to transfer you immediately. Otherwise, we will make sure, I will make sure, with hundreds and thousands of lawyers, millions. And then here latest నేను ఒక ముఖ్యమంత్రిని, నా కూతురును కూడా ఒక పార్టీ మారాలి, బీజేపీకి లేక రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. అయితే బీజేపీతో మనం పోరాటం చేయాల్సిందే. కేవలం ఎలక్షన్ కి ఇంకా 10 నెలలు మాత్రమే సమయం ఉంది. మిగిలిన 2 నెలలంతా ఎలక్షన్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఈ 10 నెలలు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కాన్షియన్స్ లోనే ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి, క్యాలెండర్ వేసుకొని ఇక ప్రోగ్రామ్స్ చేయాలని ఈ ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి మరో కీలకమైన ప్రకటన కూడా కేసీఆర్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఈసారి మార్చే ప్రసక్తే లేదు.
మన పాలసీ పాత వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇస్తాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరికి టికెట్ మార్చము అని కూడా హామీ ఈ సమావేశంలో కేసీఆర్ ఇచ్చారు. క్రాంతి, ఈ మళ్ళీ టికెట్లు పాత వాళ్ళకే ఇస్తామనడంలో అంటే క్లారిటీ ఇచ్చేశారు, ఎవరికి స్థానాచరణం కానీ లేకపోతే ఆశాభంగం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈడీ చాలా క్లియర్గా వాళ్ళు ఎన్నికలు 10 నెలలే ఉంటాయని చెప్పడము, ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని ఒక మాట చెప్పారు. తర్వాత పాత వారికే టికెట్లు అని చెప్పారు ఒకటి. దాంతోపాటు ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు అన్నారు. వారే అనౌన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు. కవితను కూడా బీజేపీలోకి రమ్మన్నారు సీఎం కేసీఆర్. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈడీ దాడులను పార్టీ నేతలు ఉపేక్షించవద్దు సీఎం కేసీఆర్. ఇది ఏం సందేశం? ఎక్కడ కేంద్ర సంస్థల దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయండి. దిస్ ఈజ్ అ బిగ్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్. సో అందుగురించే ఈ చర్చ చాలా ఇంపార్టెంట్ అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఒక రాజ్యాంగబద్ధంగా పదవులో ఉన్నటువంటి వారు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఉసిగొలిపితే ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఎస్ రాజగోపాల్ గారు, గోపాల్ శర్మ గారు. ఇది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ సీఎంది. ఒక స్టేట్ హెడ్, కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సుపరిపాలన అందిస్తాను, వెల్ఫేర్ ప్రభుత్వం నడిపిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర వహించాలి. చాలా ఓపిక ఉండాలా. ఇఫ్ యూ లుక్ బ్యాక్, మన ఆర్టీసీ కేసులో కూడా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆ రోజు కామెంట్ చేసినాడు, ఒక రాజుకు ఉండాల్సింది ఓపిక, ఆ ఓపికతోని ఒక రాజ్యాన్ని నడపాలి కానీ మీకున్న వికారాలన్నీ బయట పెట్టడం కాదు అని నన్ అదర్ దాన్ చీఫ్ జస్టిస్ మిస్టర్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ కామెంటెడ్ డ్యూరింగ్ దట్ ఆర్టీసీ స్ట్రైక్ కేస్. 45 days దాన్ని నడిపించారు హైకోర్టులో. మొత్తం ప్రపంచమంతా నవ్వింది. ఆ ఇష్యూ సెటిల్ చేయకుండా ఉండటానికి హైకోర్టులో రోజు డేట్లు తీసుకొని 45 రోజులు చేస్తే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా ధరణిలో నేను వేసినప్పుడు మీ దాంట్లోనే షోలో మీరే చెప్పారు, ఇఫ్ యు రిమెంబర్, స్టాప్ ప్లేయింగ్ చీఫ్ సెక్రటరీని పట్టుకొని స్టాప్ ప్లేయింగ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ మిస్టర్ చీఫ్ సెక్రటరీ, టెల్ యువర్ చీఫ్ మినిస్టర్ నాట్ టు ప్లే గేమ్స్ విత్ హైకోర్ట్ అని చెప్పి ఆ రోజు కామెంట్ చేయటం. ఐ థింక్ యూ రిమెంబర్ దట్. ఎస్, ఐ రిమెంబర్. వి ప్లేడ్ ఆ రోజు కూడా, మనం అక్కడ హెడ్లైన్స్ కూడా ప్లే చేసాము. నేనేసిన కేసులోనే. తర్వాత when the chief minister met honorable CJ, within half an hour లో నేను ట్వీట్ చేశాను, ఎవరు చేయలే, just in 30 minutes. This is setting a bad precedent. When the government is a major litigant, why should a CM meet Chief Justice అని నేను ఆ రోజు చాలా స్పష్టంగా, దానికి లక్కీగా ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలీ అప్రిషియేట్ కేఏ పాల్. అందరూ లాఫింగ్ స్టాక్ లాగా చూస్తారు ఆయనని, నోట్కి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతాడు, ఒక జోకర్ అని అంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ ఎఫర్ట్స్ అండ్ హిజ్ డేరింగ్నెస్. ఒక రెండు వ్యవస్థలని చాలా ధైర్యంగా మాట్లాడాడు. హ్యాట్స్ ఆఫ్ టు కేఏ పాల్. I do support him. Yes, we should, because he is trying to support him. I also urge and request Chief Justice of India to inquire into this matter. Why a chief minister very often meetings the chief justice? ప్రోటోకాల్ ప్రకారం ఒకసారి కలుస్తారు చీఫ్ జస్టిస్గా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే
ఒక రోజు వెళ్ళి కలుస్తారు. బట్ 2 hours ఏం చేస్తారు మీరు అక్కడ పోయి? వై 2 hours? సో ప్రజల మనసుల్లో ఒక అనుమానం అయితే కలుగుతుందండి. ఇట్లా మా 2 hours కలవటం. అసలు చీఫ్ జస్టిస్ గారు అక్కడ క్లోజ్ సర్క్యూట్ టీవీలు పెట్టి ఈయనేం మాట్లాడాడో రికార్డ్ చేయాల్సి ఉండేది. అసలు చేయాలండి ట్రాన్స్క్రిప్ట్స్. మనం అదే అంటాం కదా, ఏ లీడర్స్ కలిసినా, చీఫ్ జస్టిస్ అండ్ ఎవరు పబ్లిక్ లీడర్స్ కలిసినా, వీ షుడ్ హ్యావ్ ట్రాన్స్క్రిప్ట్స్. వై నాట్? బికాస్ దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఉన్నారు హైకోర్టులో. he was district judge when I was practicing in నిజామాబాద్. జేఏసీ చైర్మన్ గా కూడా ఉంటే ఒకసారి ఇక్కడ హైకోర్టు జడ్జ్ గా ఎలివేట్ అయ్యి వస్తే నేను పోయి కలుద్దామని స్లిప్ పంపించాను. బికాజ్ హీ నోస్ మీ పర్సనలీ. ఆయన బయట స్లిప్, నేను పంపిన స్లిప్ మీద రాసి పంపించాడు, వాట్ ఈస్ ద పర్పస్ యూ వాంట్ టు మీట్ మీ అని. వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. That should be the అట్లా spirit. ఉండాలి జడ్జ్. That should be the spirit. Hats off to that judge. Wonderful. సో నేను అన్నాను, then immediately I wrote back, sir, since you worked in Nizamabad as a district judge, I appeared before you. As a courtesy call, I just wanted to say hello to you. Immediate గా పిలిచాడు. 3 to 4 minutes I met him. ఆ లోపలనే టీ చెప్పాడు ఆయన. టీ తాగి బయటకు వచ్చేసాను. వండర్ఫుల్. ఇప్పుడు ఉన్నారా జడ్జి వారు? ఇంకా పర్పస్ ఏంటని అడిగాడు ఆయన. వారు ఉన్నారా ఇప్పుడు ఇంకా? అంటే ఎంత? యా, హి స్టిల్ దేర్. ఏం పేరు వారి పేరు? స్టిల్ దేర్. నంబర్ డాక్టర్ షమీమ్ అఖ్తర్. షమీమ్ అఖ్తర్ గారు, హ్యాట్స్ ఆఫ్. వి సెల్యూట్ యు. వి సెల్యూట్ యువర్ ట్రాన్స్పరెన్సీ. దట్ ఈస్ వాట్ వి నీడ్. వి నీడ్ టు బ్రింగ్ అట్లా ఉండాలి కదా. పబ్లిక్ కాన్ఫిడెన్స్ వి నీడ్ టు బిల్డ్. ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా ఉండాలి రాజ్యాంగ సంస్థలు. యూ షుడ్ బి బిల్డింగ్ ది పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఇక్కడ ఏంటంటే సీఎం గారు చాలా నిర్లజ్జగా, ఎవరేమన్నా అనుకోండి, నేనేం చేస్తే అదే రైట్, ప్రజలు నేనేం చేసినా నమ్ముతారు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఎవరిని కేర్ చేయడండి సీఎం. అసలు ఎవరిని, హీ నెవర్ కేర్స్ ఎనీవన్. వి వర్క్ టుగెదర్ ఫర్ 9 years. హీ నోస్ మీ, ఐ నో హిమ్ పర్సనలీ, వి నో ఈచ్ అదర్. కానీ ఇంత బరి తెగించి మాట్లాడి సెంట్రల్ ఏజెన్సీస్ని అడ్డుకోండి, ఎక్కడికక్కడ నిలదీయండి అంటే వాట్ ఈస్ దట్ యూఆర్ టాకింగ్? ఆర్ యూ చీఫ్ మినిస్టర్ ఆర్ ఏ స్టేట్ రౌడీ? వాట్ ఈస్ దిస్ ఈస్ టాకింగ్? దీని మీద చీఫ్ జస్టిస్ హైకోర్టు షుడ్ టేక్ ఇట్ సువోమోటో. when the state executive itself is talking something in line of opposing the constitutional bodies, not only that, he is giving a clarion call. Because I have played only what was shown in NTV. We are not attributing any motives to anyone, but a constitutional head ikkada in the state, when he is asking his own people or TRS party or whoever it is to not to allow the central agencies to duly discharge their duties. A state executive head. This is nothing but violation of constitution. That's what. కేవలం దాని మీదనే సుమోటో నోటీస్ ఇవ్వాలి చీఫ్ జస్టిస్ గారు. To prove himself. ఎక్స్ప్లెనేషన్ అడగాలి. Yes, he should. Because he has met him now. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నావా? ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అట్లా అంటే నువ్వు క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కడి మీద నువ్వు కేసులు పెడుతున్నావు కదా, మరి మీ స్టేట్ పోలీసు వాడిని ఎవడు ఆపాలా? మేమందరం ఆపాలనా? అందరి మీద నువ్వు కేసులు పెట్టినావు కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయము, నువ్వు తప్పు చేయండి ఎందుకు భయపడుతున్నావు? సెంట్రల్ ఫోర్సెస్ ఆపండి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఆపండి. 2 months కింద మీటింగ్ లోనే చెప్పాడు, మీ అందరి మీద ఈడీ రైడ్లు అవుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అవుతాయి. ఎందుకు అవుతాయా? నువ్వు తప్పు చేస్తే కదా అయ్యేది. 100 కోట్లు స్కామ్లు అయితేనే కదా ఇటువంటి రేట్స్ అయ్యేవి. ఇప్పుడు మొన్న గంగుల కమలాకర్ మీద అయింది. ఎందుకు అయింది? వాడు 700 కోట్లు 740 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టాడు కదా స్టేట్ కి. వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ మీదనే కదా ఈడీ వచ్చింది. అంటే ఇప్పుడు ఈడీ వచ్చి ఎంక్వైరీ చేయొద్దా? అంటే మేము దొంగతనం చేస్తాము, లంగతనం చేస్తాము, కానీ మమ్మల్ని ఏమనద్దు.
అంటే మటుకు మేము మిమ్మల్ని కొడతాం, బెత్తంతో కొడతాం, కాళ్ళతో రాళ్లతో కొడతాం, కట్టెలతో కొడతాం. ఇదే ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన అంశమా ఇది? అసలు ఒక స్టేట్స్మెన్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత అదేంటి బాధ్యతతో మాట్లాడాలి ఆయన. ఇది చాలా బాధ్యత రాహిత్యం అండి, చాలా బాధాకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ లాగా మాట్లాడటం అనేది చాలా చాలా డేంజర్. ఇది చాలా డేంజర్ ప్రజాస్వామ్యానికి. అట్లీస్ట్ నౌ వాట్ చీఫ్ జస్టిస్ విల్ హ్యావ్ టు సే, విల్ హి టేక్ ఇట్ సుమోటో? వై ఇస్ చీఫ్ మినిస్టర్ ఈస్ గివింగ్ ఎ క్లారియన్ కాల్? yes he should issue a notice. right. అండ్ ఇంకోటి ఇవాళ ఆయన మళ్ళా ఇంకొక మేజర్ ఎలిగేషన్, నా కూతుర్ని కూడా బీజేపీ వాళ్ళు పిలిచారంటే అంత వీక్ ఉందా నీ కూతురు పిలవగానే వెళ్ళిపోవడానికి? ప్రూవ్ చేయమనండి. let you see, we are demanding from here, DRTSPR channels is an independent channel. Mukhyamantri garu, honorable chief minister, if there is anything like that, if you have any evidence, let us fight together, because let us save democracy. We are not supporting BJP. We have been opposing BJP in Manipur, Madhya Pradesh, Karnataka, Goa, wherever defections have taken place, destroying democracy. We have not spared anyone. This is not the way people elect. When people elect, చాలా ఇది this is really most unfortunate. yes, ఇవాళ నిజంగా బ్లాక్ డే మొత్తం ప్రజాస్వామ్యానికి, ఈ దేశానికే బ్లాక్ డే. yes, should not have spoken like that. you should not Very have spoken. unfortunate. Yes sir, I'll come back to you. రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలండి. right, it's a నేను big తప్పులు చేస్తాను, నన్ను ఏమనద్దు అంటే వాట్ ఈస్ దిస్? ఎటుపోతుంది ప్రపంచం? right, వెరీ బ్యాడ్. very bad. And I hope, because CJ Chief Justice, he has met you and you were there together for such a long time, and BJP writ petition was there, that bench, we are not attributing motives to anyone, we stand to be corrected. They did not yield for CBI, and at the backdrop of Chief Minister meeting CJ, and today if he is making a clarion call, oppose all constitutional bodies, CBI, ED and IT, will Chief Justice accord any silent support to this, or will High Court take it suo and issue a notice as to why the Chief Minister had to make such type of statement? Is it not instigating the common public against the constitutional bodies? That too, let us all demand. Yeah. Let us all demand through Right. TSPR show. yes, we are Let us all demanding. demand through We are demanding. TSPR show. If there is any serious there should problem, be- if there is any serious administrative problem with Chief Minister, let the High Court issue a notice, because High Court is the custodian of personal liberty of every citizen. If there is any problem, any danger to public safety, and Chief Minister is worried, give him a notice. Let him at least come to the court and speak. Let us all support him. Whether if he is trying to be in such sort of moods, let us see. Some people have been writing all nonsensical things in comments, and I only hope YouTube will take cognizance of that. These idiots, they are trying to hack and see what type of messages they are sending. Shame on them. We are discussing something wherein the democracy is in peril. When the Chief Minister sounds very pessimistic, asking people to boycott and to protest the central government agencies, whether it is CBI, ED or IT, is this not allowing these bodies to duly discharge their duties? Chief Justice of High Court, if someone interferes with their due discharge of duties, what should be done? Or is there anything else? He is quoting his own daughter that BJP has approached. Even that should come out. And my own petition, Mr. Honorable Chief Justice, my own petition is there. Now you have postponed it to 29th, the phone tapping. And the first citizen, the governor, clearly stated with evidences that even our phone is being tapped. And then even the private, those accused person's phone, who has recorded, who has leaked. Is it not a major issue, Mr. Chief Justice? What should I do with my petition now? On 18th, will I be allowed? Serious issue, Mr. Chief Justice. Yes, Rajshekhar garu. మన వరకు వచ్చే వరకు నీరజాక్షి. అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏంటంటే, ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టి
ప్రజల ఇమోషన్స్ ని క్యాచ్ చేసుకొని ఈరోజు గద్దెనెక్కడన్నది మన అందరికీ సుపరిచితం. 1200 మంది చచ్చిపోతే కూడా కనీసం 500 మంది దాకా ఏదో నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి మిగతా అందరినీ కుటుంబాలని రోడ్డున పడేసిన వ్యక్తి ఈయన గురించి మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత ఇదే అని చెప్తారు చాలా మంది. కానీ మనం ఎంత ఎక్కువ మాట్లాడి ప్రజల్లో నిజాల్ని బయటికి తీసుకొస్తే ఇలాంటి వ్యక్తులను చీకొట్టి ఏమంటారు బంగాళాఖాతంలో కలుపుతారు ప్రజలు వాళ్ళ పార్టీని. ముఖ్యంగా సార్ ఈయన చెప్పింది నా కూతుర్ని కొనుగోలు విషయంలో ఏదో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అప్రోచ్ చేయారన్నారు. నువ్వు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలుపుకున్నప్పుడు కనీసం నీకు లేదా ఇంగిత జ్ఞానం? నువ్వు రాజ్యాంగాన్ని వైలేట్ చేయలేవా? ఒక్కసారి ఆలోచించు. సబితా ఇంద్రారెడ్డి గారు మా సోదరి, మా పక్కూరు తాండ్రే, మా అక్కది కూడా మా పక్కూరులో పుట్టింది. మనం కాంగ్రెస్ పార్టీలో గెలిచినాక మంత్రి పదవి ఇస్తా అని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలు కలుపుకున్నావు కూడా అప్పుడు మనకు లేదా ఆ ఇంగిత జ్ఞానము, చీము, నెత్తురు, లేదా రాజ్యాంగ విలువలు, నైతిక విలువలు ఇవన్నీ వదిలేసినావు కదా వలవల్లాగా. నైతిక విలువలు వలవల్లా వదిలేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి వరకు చాలా మంది నేను చూసినా నాకున్న తెలివి వచ్చినాక మొట్టమొదటి వ్యక్తి ఈయన అవుతాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంకొకటి సార్, ముఖ్యంగా నాకు డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ గవర్నర్ గారి ట్యాపింగ్ కేసులో ఏమంటారు జైలు గిట్ట పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ప్రూవ్ అయితే గుర్తుపెట్టుకోలేదు. ఇది కూడా రామకృష్ణ హెగ్డే గారికి ప్రభుత్వమే ఇదైపోయి కొలాప్స్ ఆయన జైలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని రెచ్చగొడతావు? ఊర్లో సార్ అన్నట్లు ఇంతకుముందు సార్ చెప్పారు కదా వీధి రోడ్డు ఇలా చేస్తున్నాడని. నేనైతే అది ఆ స్థాయి కూడా కాదు సార్. గ్రామాలలో సాయంత్రం ఇంత మందేసి కొట్లాడతారు చూడు సార్, ఆ పరిస్థితి ఈయనది రాష్ట్ర స్థాయి కాదు. గ్రామంలో ఊరి చివర మందు తాగి కళ్ళు మందంటే మళ్ళీ ఈ లిక్కర్ కూడా కాదు, చీప్ లిక్కర్, కళ్ళు తాగి కొట్లాడతారు చూడు, ఆ బాపత వ్యక్తి ఈయన. ఎందుకంటే మనం ఒక ఉన్నతమైన స్థానంలో రాజ్యాంగబద్ధమైన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న స్థానంలో వచ్చినప్పుడు ఈడీ, ఐటీ, సిబిఐ వస్తే ఎక్కడికక్కడ ధర్నాలు చేయమని రెచ్చగొడుతున్నావు కదా. అసలు ఈ మాట అన్నందుకు మొట్టమొదటిగా చెప్తున్నా సార్, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగి ఏవైతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఇండైరెక్ట్ గా దాడులు చేయమంటున్నాడు ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ముందు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా కూడా చూస్తున్నా, ఎవరు మాట్లాడితే సోషల్ మీడియాలో ఏమైనా మెసేజ్ పెడితే తీసుకపోయి పోలీసు వాళ్ళు ఏ బాబు టీవీ మెసేజ్ పెట్టినావంట అని చెప్పి వాళ్ళు బెదిరించుకోను. నేను వికారాబాద్ లో కూడా చూస్తున్నా, మురళి అనే కౌన్సిలర్ ఉంటాడు, తమ్ముడు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గము, ఈడు ఎమ్మెల్యే గారు కూడా అదే సామాజిక వర్గము. అయితే ఆ అబ్బాయి ఏమైనా మెసేజ్లు పెడితే సిఐ గారు రాజశేఖర్ గారు అని ఉంటారు మొన్నటి వరకు. ఇప్పుడు టంగుటూరు శ్రీనివాస్ అని వచ్చారు, ఆయన కొద్దిగా పర్లేదు. ఆ సిఐ రాజశేఖర్ గారు పిలిచి ఈ బాబుకి నువ్వు సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతావు ఎమ్మెల్యేకి అగేన్స్ట్ అని, ఏది మన ఒక కేసు ఏదో తీసుకొని సెక్షన్లు ఏమైనా పెడదాం అన్ని ఆలోచిద్దామని చెప్పుకొని మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. రామయ్య కూడా పిహెచ్సిలో పోయి మెడికల్ టెస్ట్ చేసి రెడీ చేసుకున్నారు ఇక రిమైండ్ చేయడానికి. మేము పోయి కూర్చున్నాం యాజ్ అడ్వకేట్స్ గా, మేము మా పార్టీ తరఫున కూర్చున్నాం. సార్ మొత్తం ఏం లేదు, ఓకే బెదిరిస్తాం అనుకున్నా. ఏం తమాషాలు చేస్తున్నారా? రాజ్యాంగం హ్యాండ్ చేతుల్లోకి తీసుకుంటావు కాకి డ్రెస్. ఎంతసేపు తలుచుకుంటే మేము నల్లకోట తలుచుకుంటే కాకి డ్రెస్ ఎంతసేపు తెల్ల ముఖం వేయడానికి? అంత చదువుకున్న ఏది ఎంత కష్టపడి బాడీ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అన్ని ఉండే కదా వచ్చారు పోలీస్ అధికారులు. ఎక్కడ పోతున్నది మీ మెదడు? ఎక్కడ పోతుంది? 5 సంవత్సరాలు ఉండే ఒక ఏమంటారు ఇక తలమాసిన వాళ్ళు అనాలి. ఇప్పుడు పరిపాలకులు లేరు మనకు. తలమాసిన వాడి మాట విని ఉన్నతమైన సార్ సిపి గారు, బాబా మొన్న సిపి గారు పరిస్థితి చూడండి. ఎమ్మెల్యే ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినాను మైనాబాద్ కు. ఇప్పుడు ఆ సిపి గారు పక్కకు పెట్టేస్తారు, ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇదే నడుస్తున్నది మన రాష్ట్రంలో. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చాయి ఇది మైనాబాద్ ఎమ్మెల్యేల కేసులో. ఆ ఎమ్మెల్యేలే సంచలనాలతోటి ఏదో సంచలనం చేస్తామని చెప్పి నాటి రోడ్డు మీదకి వచ్చాడు ఆ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే తాండ్ర ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డిని ఒక పావులాగా వాడుకొని ఈ ముఖ్యమంత్రి ఒక పావులాగా వాడుకొని ఈరోజు బీజేపీ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. బీజేపీ తర్వాత పెడదాం సార్.
యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు పిఎఫ్ లో కుంభకోణం ఉంది కదా సార్. ఈయన నిజాయితీ పరుడా అయితే సిబిఐ తన మీద విచారణ చేసుకో. ఆ పిఎఫ్ ల కుంభకోణం కేసు, కాళేశ్వరం కుంభకోణం ఉంది కదా. దమ్ముంటే నిజంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి వ్యక్తి అయితే ఈయన చాలా 80,000 పుస్తకాలు చదివినోడు ఏమో వెనకటికి కూడా చెప్పిందంట, ప్రపంచాన్ని వెళ్ళినోడు వచ్చి మురికాలం వాడి వచ్చినట్టు ఆడు. అట్లా 80,000 పుస్తకాలు చదివినోడు రాజ్యాంగ విలువలు తెలియని లాగా కనీసం చదువులేని ఏదైతే పామరులాగా మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదులు అంటే చాలా మంది కూడా చూస్తున్నాం, కేవలం టీఆర్ఎస్ పార్టీలలో పోస్టులు వస్తాయంట అని చెప్పేసి ఏజీపీ పోస్టులు ఏజీ పోస్టులు వస్తున్నాయని చెప్పి పంతం వాడుతున్నారు చాలా మంది మా సోదరులు కూడా. మనం నిజాయితీగా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరికీ సూచిస్తున్నా, నిజాల్ని కళ్ళ ముందు గమనించండి. మనకు చెడు జరుగుతున్నప్పుడు ప్రశ్నించండి. మనం అనుకుంటాం తినడానికి ఒక 2 బుక్కలు దొరుకుతాయని, అన్నం ముద్ద దొరుకుతుందని, దాంట్లో ఎంత కల్మషమైందో చూసుకోండి. అన్నం ముద్ద కాదు మనకు కావాల్సింది, ప్రజల మేలు కావాలి. అడ్వకేట్ ని సోషల్ ఇంజనీర్ అని పిలుస్తారు. అడ్వకేట్ అంటే సోషల్ ఇంజనీర్. ఎక్కడున్నాడు సోషల్ ఇంజనీర్? న్యాయమూర్తులు. నేనైతే న్యాయమూర్తులు చాలా గౌరవిస్తా. నేను ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన విలువలు కలిగిన న్యాయమూర్తులుగా మన దేశంలో ఉన్నారని నేను భావిస్తా. వారికి శిరస్సు వంచి ప్రణామం చేసి చెప్తున్నా, రాజ్యాంగాన్ని కాపాడి మాత్రం న్యాయమూర్తులే. ఎందుకంటే చాలా చోట్ల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సార్. మన ఛానల్ తరపున ప్రతి న్యాయమూర్తికి జూనియర్ సివిల్ జడ్జి కాడ నుండి సుప్రీంకోర్టు సిజే గారు అందరికి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా, రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సింది మేము కాపాడుతాం సార్. కానీ ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడే భాగంలో మాకు చెడు జరుగుతున్నప్పుడు, ప్రజలకు చెడు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా హైకోర్టు సిజేఐ గారు, సుప్రీంకోర్టు సిజేఐ గారు స్పందించాలి, సుమోటోగా స్పందించాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లేని ఎడల రాష్ట్రాలలో రాక్షస పాలన ఉన్న రాష్ట్రాలలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కోర్టులదే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, ఎవరైతే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రజలకు మేలు చేయాలని నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. ఎస్ తారిక్ సాబ్, మీరు అది म्यूट చేసుకోండి సార్. ఉండండి तारिक जी, शायद तारिक साहब आपका वीडियो भी ऑन करिए, वीडियो और ऑडियो बोथ. I would या वीडियो भी, क्योंकि आई लेट मी टेक यू बैक टू 2018 बिफोर इलेक्शन. visible नॉट विजिबल, थोड़ा यू मेक योर विजिबिलिटी. यू आर ऑडिबल बट नॉट विजिबल. So तारिक जी, you are a president of AIMIM Inkilab party and you are a lawyer. Even 2018 before elections, the High Court sat on Palamuru Rangareddy lift irrigation corruption case, and at the stroke of the December 7th elections were there, December 3 High Court dismisses the case, and on that they have won so many seats in entire South Telangana. అప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ని ఆధారాలతో BHEL రేట్లు ఏంటివి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఇట్ వాస్ సిట్టింగ్ ఆన్ దట్. December 3rd హైకోర్ట్ dismisses that case. Now it is still pending in Supreme Court. There also I don't know why Supreme Court is not forcing BHEL to file an affidavit. Simple and straight case of corruption. Even we blame the central government and BHEL for that. All of a sudden December 3rd they dismisses High Court. That Chief Justice last time also he went and met, and he wins the entire Mahbub Nagar, Telangana, Southern Telangana, stating, see, there is no corruption case, all this Congress and all, they have just made this an issue. How come courts, if they become like this, where should people go? Don't you think courts should instill confidence in the public? In the present setup, in the present circumstances, I would start with the dicta laid down by Lord Hervey, the then Chief Justice of England, in the case of Rex versus Susan, where he has laid down that justice should not only be done, but it should appear to be done. Wonderful. correct. It's the confidence of the people. Yeah.
which they repose in the judiciary, that has to be maintained. And here, in this case, what is happening? The government is the litigant, major litigant, and the people should have confidence. Secondly, head of the state speaking in such a fashion, in an unparliamentary language, it's a questionable. Mr. Chief Minister, you don't meet anybody in the state, public representatives, public NGOs or political parties. You have time and energy to meet people with whom you are having litigation. So this is a question which you need to answer. And using unparliamentary language regarding state and states agencies, I think you are belittling democracy. We all should raise our voice to save democracy. These are 3 points which I wanted to convey. Wonderful points. Justice not just to be done, but should be seen to be done. And when Chief Minister, you don't meet anyone. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరిని కలవరు, మీ మంత్రులను కలవాలన్నా పెద్ద కష్టం. మీరు ఎవరిని కలవరు, మీరు మట్టుకు చీఫ్ జస్టిస్ని కలుస్తారు. చీఫ్ జస్టిస్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ త్రూ దిస్ ఛానల్ ఇట్ సెల్ఫ్, చీఫ్ జస్టిస్ గారు, ఐ హ్యావ్ ఎ కేస్ ఆన్ 18th. Now you have postponed it till 29th. Whether my case will come on 18th or not, the phone tapping is a big case. Not getting your voice. Oh, sorry. Your voice రాట్లే డాక్టర్. Well, ఇప్పుడు వస్తుంది. I'm sorry. 3 wonderful points, Mr. Syed Tariq Qadri. Justice not just to be done, it should be seen to be done. The second point, Chief Minister, you don't meet anyone. మీరు ఎవరిని కలవరు ముఖ్యమంత్రి గారు, సామాన్యుల ప్రజల్నే కలవరు. ఇప్పుడు మా ఆర్డర్ వచ్చి సుప్రీంకోర్టు, మా హౌసింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ వచ్చి 2-3 నెలలు, మా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మీ దగ్గర ప్రెసిడెంట్. నీవు మట్టుకు టైం ఇవ్వవు, మాకు హౌసింగ్ సైట్స్ రావు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా, సామాన్యులది? నువ్వు ఎవరిని కలవు, కానీ మీరు పోయి చీఫ్ జస్టిస్ని కలుస్తారు. చీఫ్ జస్టిస్ మీకు టైం ఇస్తారు. ప్లస్ నా కేసు ఉంది 18కి. మై కేస్ ఇస్ దేర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ on 18th. Now you have postponed this case till 29th. Then what would happen to my important case of phone tapping against Telegraph Act Section 5 Clause 2, against Article 21, and even the governor, she is complaining with evidences. The first citizen, what will you do now? Will you give me an audience? Can I come and meet you tomorrow, or can I meet the justice who is going through this case? ఆడియో క్లియర్ లేదు. Yeah. ఇక్కడ మీరు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. आप एक बार खादरी साहब आपका थोड़ा बंद करिए. When I am speaking, if you just స్వామి సౌండ్ ఎక్కువ వస్తుంది స్వామి. లేదు అక్కడ నుంచి ఇప్పుడు చూడండి. I am requesting Chief Justice, whom should I meet? Whether phone tapping case will come on 18th, should I go and meet the justice where I am supposed to get this case? Should I explain him there is a public interest? You should build public confidence now. Even the first citizen governor complained. Earlier, even the Minister Kishan Reddy also complained. Everything is there. All evidences are on record now. My phone tapping case. Is it not a big issue? Ramakrishna Hegde has to resign. Many instances. Is it not a severe infringement of privacy and right to life? What is happening? Instead, you are subduing, sending a wrong signal. So that has to be corrected by wonderful points you have raised. Yes, last before we say bye, Gopal Sharma garu, on one side you are meeting Chief Justice and there is an order, no CBI inquiry. On one side you are making your own state GST inquiring about you. They have raided the offices of Rajgopal Reddy who had contested in Munugodu, and likewise many other police, they also issue notices. Without notice they will arrest. Many departments are there where in GHMC what they have done, they have Nandakumar's building, who is the accused there, you have demolished. If they are against law, I have complained, Mr. Chief Minister, you and Mr. KTR is on record. South Zone, Charminar South Zone office till Nalgonda Crossroads, you come. How many violations? Building violations, master plan violations. In between houses you get overnight religious places.
Everything is on record. What are you doing here, Mr. Chief Minister and KTR? Why don't you demolish it here? Are these not violations? One rule for and another rule. So like this, what is happening in the state, Gopal Sharma garu? How should people start having confidence in the governance as well as in the judiciary? What should people do? ఇప్పుడు ఎంటైర్ కంట్రీలో no chief minister in India speaks this language. First of all, he is the only chief minister in the country who uses abusive language right from the beginning of his becoming a chief minister. If you remember, if you go back to 2016, మా జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు అది రైట్ కెనాల్ 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 50,000 మందితో మీటింగ్ పెడతాడు. ఈయన పెట్టి ఆ రోజు కూడా ఐ హ్యావ్ రికార్డ్ ఆఫ్ దట్. ఏమన్నాడు ఆయన? టీఆర్ఎస్ వాళ్ళని ఎవడు ఆపడానికి లేదు, ఇక్కడున్న పోలీసు అధికారులకు చెప్తున్నా, ఎవరన్నా టీఆర్ఎస్ వాళ్ళని ఆపితే వాళ్ళ సంగతి చూడండి. పబ్లిక్గా ప్రజల ముందు 1,00,000 మంది ముందు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడాడు 2016లో. ఎస్ ఐ విల్ స్పీక్ అంటాడు. ఏమన్నా అంటే, అరే నువ్వు ముఖ్యమంత్రివా? అసలు వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్? వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. ఆయనకేంటంటే ఇప్పుడు హీ నోస్ దట్ హీఈస్ గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్ నెక్స్ట్ ఎలక్షన్లో. సో హీఈస్ లూజింగ్ హిస్ కంట్రోల్ ఓవర్ హిస్ టంగ్. నోటుకొచ్చాడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఉద్యమంలో అంటే ఏది మాట్లాడినా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది ఈయనకు కూడా తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు నా పని అయిపోయిందని. అందుకే ఇవాళ ఏమన్నాడు, 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడినాడు. ఏమన్నాడు? మీ అందరికి పాత వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇస్తా అంటే 100% ఇయ్యాడు, 40 మందికి ఇయ్యాడు. ముందస్తు ఎన్నికలకు పోను అంటే 100% పోతాడు మే జూన్లో. రాసి పెట్టుకోండి మీరు. ఆయన అలవాటు ఏంటంటే చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. బట్ ఏది ఏమైనా కూడా ఈరోజు పరిస్థితి తెలంగాణలో చాలా దుర్మార్గమైన ఒక వ్యవస్థ నడుపుతున్నాడు. ఇప్పుడే కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఏదో 1-2 సంవత్సరాలు అంటే తెలంగాణ దశాబ్దాల కళ నెరవేరిందని మనం కూడా అందరం ఊరుకున్నాం. సరే ఏదో మాట్లాడుతున్నాడు, సెంటిమెంటు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ వాడుకుంటాడు, అవసరం లేనప్పుడు అంతా ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి అది కూడా సమర్థించుకోగలిగే శక్తి కూడా ఆయనకుంది. అయితే ఇప్పుడు స్లోగా మొత్తం తెలంగాణ సమాజం అంతా గుర్తెరిగింది. ఈయన వ్యవహారం అంతా చూసుకున్నారు. మన మునుగోళ్ళు కూడా చావు తప్పి కన్నులొట్టబోయింది. 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతమంది మళ్ళీ 600 కోట్లు 700 కోట్లు ఖర్చు పెడితే కూడా బొటాబొటి మార్జిన్ వచ్చింది. మంత్రులున్న దగ్గర నెగటివ్ ఉంది. ఇవన్నీ చూసుకొనే ఈరోజు మీటింగ్లో నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. అరే ఎవడైనా ఒక బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి, తెలివి ఉన్న ముఖ్యమంత్రి సెంట్రల్ ఏజెన్సీస్ ఆపండి మీరు ఎక్కడ. నేను టుమారో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఐ విల్ సెండ్ దట్ కాపీ టు యూ టుమారో బై ఈవినింగ్. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ email to Central Law Minister as well as Chief Justice of India. This is very bad precedent he started. Very bad language he using. What is this? Right. చాలా కష్టం ఇది. ఇట్లా లాలెస్నెస్ అయిపోయింది. అసలు తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిగా ఒక లా అంతా ఆయన చేతిలోకి తీసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. అంటే ఇక్కడ బీజేపీ ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తుందా? ఇప్పుడు వాళ్ళ డాటర్ను కూడా వదిలిపెడుతుందా? ఈరోజు బీజేపీ కూడా రిట్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆల్రెడీ 18th ఉండనే ఉండే, వీళ్ళు కూడా డైల్యూట్ చేస్తున్నారా? ఆ అనుమానం కూడా ఉందా? ఇప్పుడు ఇద్దరు ములాఖాయితే మొత్తానికే కాంప్రమైజ్ అయ్యి మొత్తం పబ్లిక్ డెమోక్రసీ, ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని నాశనం చేసే పరిస్థితి ఉందంటారా? ఎవరు పిటిషన్ వేసినా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇన్వెస్టిగేషన్లో. ఐ డోంట్ థింక్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఇన్వెస్టిగేషన్ కనుక సిట్టింగ్ జడ్జితోని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనుకుంటురా? ఐ డోంట్ థింక్.
ఈ సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండే సిట్ ఏం రిజల్ట్ వస్తుంది మనం చూడలేదా? ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఈ సిట్ స్టేట్ గవర్నమెంట్, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ ప్రజలకు నిజాలు ఎట్లా తెలియాలి, అసలు నేరం జరిగిందా లేదా అంటే పబ్లిక్ ప్రజలకు నమ్మకం పోతుంది ఇప్పుడు ఈ చేష్టల వల్ల, ఇక్కడైనా అక్కడైనా. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ if the courts are thinking that we should have a transparent investigation, పక్క రాష్ట్రం నుంచి ఒక జడ్జిని, సిట్టింగ్ జడ్జిని ఇన్వెస్టిగేషన్ చేయమనండి, అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మన రాష్ట్ర జడ్జి కూడా అవసరం లేదు నేను అడిగితే. ఓకే, వండర్ఫుల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. ఐ హోప్ జయలలిత కేసులో అప్పుడు అదే కదా జరిగింది, అప్పుడు తమిళనాడు జరిగింది కదా జయలలిత కేసు. ఇట్ హాస్ బీన్ షిఫ్టెడ్ టు కర్ణాటక. ఎవ్రీథింగ్ వాస్ షిఫ్టెడ్ because they were using their power. డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అందరి మీద కేసులు పెట్టి భయపెట్టించినప్పుడు it is not that the judges will come under the influence of chief minister. It is not that, but no, we are not attributing any motives. We will not attribute any motives. No, సమస్య definitely గా supposing ఒక high court sitting judge ఎంక్వైరీ చేస్తే కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు అని ఎందుకు అంటున్నా అంటే, సీజేని పోయి 2 గంటలు కూర్చొని మాట్లాడితే డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటది. ఓకే, జడ్జెస్ మైండ్ లో ఇంపాక్ట్ ఉంటది. అరే మా ముఖ్యమంత్రి గారే పోయి మా సీజేని కలిసినారు, నేనేమి ఎంక్వైరీ చేయాలనే ఒక ఇంపాక్ట్ ఉంటది. కాబట్టి దేర్ ఫోర్ ఐఎమ్ డిమాండింగ్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ నైబరింగ్ స్టేట్ షుడ్ ఎంక్వైర్. అది ఆర్డర్ చేయండి మీరు. వండర్ఫుల్. అయితే ఇదన్నీ కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యి వాళ్ళ అన్ని వీక్నెస్లు, బికాస్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్ ఆర్ దే కలెక్టింగ్ ది వీక్నెసెస్ ఆర్ అదర్ థింగ్స్ సో దట్ దే ఆర్ బ్లాక్మెయిల్డ్ ఇంటూ సబ్మిషన్. Now this is also there in everyone's mind. Why should someone meet just simply like that? That is a big thing. Don't go away. Last I'll take Rajshekhar garu Khadri. Just 2 minutes we'll wind up. Undandi, because you are the main petition. Yes, Rajshekhar garu. Transparency. A judge from the neighboring court, only through him we can have a transparency, because here when CJ meets గతంలో చెప్పండి సార్ మాట్లాడండి. చెప్పండి సార్. గతంలో జరిగిన ఓటుకు నోటు కుంభకోణంలో, ఆ కుంభకోణంలో నోట్ల కట్టలు స్టీఫెన్సన్ గారు, ఇప్పుడు రోహిత్ రెడ్డి స్టీఫెన్సన్ గారు ఉంటారనమాట. అప్పుడు పరదాల బోర్డు నుండి వీడియోలు తీసినాము, మేము ముందే చేసినాము అని కూడా చెప్పినారు. అందులో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార్ రికార్డు ఉన్నది, మేము ట్యాప్ చేసినాము అని చెప్పిన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి పోతాము, మళ్ళా మా ఏమంటారు ముఖ్యమంత్రి రిజైన్ చేయాలంటేనే మనకు తెలియదు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు పారిపోతాడు, ఆంధ్రప్రదేశ్ చదువుకోడు అని చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడిని కాన్స్టిట్యూట్ లో పేరు ఎందుకు లేదు సార్? రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం క్రైమ్ అని చేయలేదు. ఇప్పుడు కూడా గవర్నర్ గారు నా ఫోన్ ట్యాప్ అవుతుందనే డౌట్ తోటి ఇప్పుడు ఫిర్యాదు హైకోర్టుకి చేసినాక సార్కి చెమటలు బట్టి సిబిఐ రావచ్చు, రేపు రావచ్చు. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చేసే కథలకు ఊర్లో వెనకటికి ఇట్లకి చేస్తుండ్రు సార్, నాకు తెలుసున్న కట్టి కూడా చెప్తున్నా. ఊర్లో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఏ పోలీస్ ఆయన వస్తే కూడా పోలీస్ పటేల్ దగ్గరకో మాలిస్ పటేల్ దగ్గర చూసిన బట్టి పంచాయతీ ఎంపీ పోయి పంపించడం. ఇది ఆ రాజరికం కాదు, పట్వార్ల పటేళ్ల కాలం కాదు, దొరల కాలం కాదని గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. దొరల కాలం పటేళ్ల పట్వారి కాలం పోయింది. ఎన్టీ రామారావు గారికి వచ్చిన తర్వాత మండలాలు ఏర్పాటైన తర్వాత కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళే ధైర్యం వచ్చింది మనకి. సాధారణమైన చదువు లేని పామరుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మండలాల ఏర్పాట్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ పటేల్ పట్వారి దొర దగ్గరికి దేశ్ముఖ్ దగ్గరికి పోకుండా డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ సమస్య ఉందని వెళ్ళడం జరుగుతున్నది. ఇలాంటి టైం కాదు సార్, ఇంకా చాలా 5G నెట్వర్క్ వచ్చింది. ఏదైతే ట్యాపింగ్ చేస్తున్నా ఫోన్ రికార్డ్ చేస్తున్నా అన్నారు కదా, ఆ కేసులో ఎవడైతే దేంతో వాడుతాడో మనం గతంలో చూసినాం. రాయలసీమలో చెప్తుండ్రి కత్తి పడితే కత్తితో పోతాడు, లేకుంటే రివాల్వర్ తో పోతాడు, దేంతో పడితే దాంతో పోతాడు అంటారు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే అదే ఫోన్ ట్యాపింగ్ కేసులోనే పోతావు లాస్ట్. ఈ ముఖ్యమంత్రి కథ ఓడుస్తుంది. కానీ ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సార్ చెప్పండి, గవర్నర్ గారి ఫోన్ ట్యాప్ చేయడము అత్యంత క్రైమ్.
ఎందుకంటే దేశంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు, దేశంకి ఏం మెసేజ్ పంపిస్తావు బీఆర్ఎస్ పెట్టి? నేను అడుగుతున్నా, కామన్ పర్సన్ గా అడుగుతున్నా, లాయర్ గారి పక్కన పెడదాం. నాకు సామాజిక స్పృహ ఉంది, నేను తెలంగాణ ఉద్యమం పాల్గొన్నా. ఏం బీఆర్ఎస్ అంటే నేను చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. ఈ చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్, ఇవన్నీ ఊర్లో గల్లీ స్థాయిలో చేసే లీడర్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ చీప్ ట్రిక్స్ అనేటివి వీధిలో గల్లీలో చేసే వీధి రాజకీయాలు రాష్ట్రంలో ప్రజల్ని మళ్ళీ ఇమోషన్ గురి చేసి, ఏదైతే నీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులలో వాళ్ళు రెచ్చగొట్టి ఇప్పటికే తలలు వగలగొట్టుకుంటున్నారు. మునుగోడు ఎలక్షన్ లో చూసినాం. బీజేపీ వాళ్ళ మీద పోయి దాడులు చేయండి, కాంగ్రెస్ వాళ్ళ మీద దాడులు చేయండి, ఏం రెచ్చగొడతారు మీరు? వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కనీసం తెలంగాణ ప్రజలకు సూచిస్తున్నా మన మీడియా తరఫున, మనము పొద్దున్న లేసి అన్నం నాలుగు మెతుకులు లోపలికి పోతున్నాయంటే మనం చేసే కష్టం ఎవరు చేసే పనిలో వృత్తిలో, ఎవరు చేసే ఉద్యోగంలో వాళ్ళకు ఇది గుర్తెరగాలి. ఎవడో రెచ్చగొడితే అది కొద్దిసేపు మాత్రమే. ఒక ప్రాణం పోయిందంటే ఆ గొడవల్లో కుటుంబం అన్యాయం అయిపోతున్నది. మనం గతంలో ఆంధ్రలతో కొట్లాడుకున్నాం. ఈ దరిద్రం ఏంటో గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ రెచ్చగొట్టి వీధి బాగోతాలు ఆడుకుంటా మన మీదనే రెచ్చగొట్టి మన ప్రాణాలను తీసేకాడికి తెచ్చండి నాకు కేసీఆర్ గారు. ఇది అత్యంత క్రూరమైన చర్య, అత్యంత నీచమైన చర్య. ముఖ్యమంత్రిగా అన్ఫిట్. ఈ ముఖ్యమంత్రి గారి కూతురు గురించి మీరు చెప్పారు సార్. ఒక్క విషయం చెప్పి ముగిస్తా సార్. ముఖ్యమంత్రి గారి కూతురు వీడియోలు మనం సార్ ప్లే కూడా చేద్దాం సార్. నేను కిరాయికి ఉంటా, నేను కిరాయి ప్లాట్లు ఉంటా, నాకు రూపాయి సంపాదన లేదన్నారు కదా. బుర్జి ఖలీఫా టవర్ లో 60 కోట్లు పెట్టి ప్లాట్ కొన్నారని అక్కడ తెలంగాణ ఏదో జెండా కూడా ఎగరేసింది కదా, మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఏదో. మరి దాని మీద ఫేమా నిబంధనల ఉల్లంఘన కాదా? మరి డబ్బులు కాదనుకో ఎట్లా సంపాదించినా మరి చెప్పి లెక్క చూపెట్టాలి కదా. ఐటీ లెక్క చూపెట్టాలి కదా, కవిత ఐటీకి లెక్క చూపెట్టాలి కదా. ఏమా నిబంధనల ఉల్లంఘన భారతదేశంకి వచ్చే నిధుల్లోనే కాదు సార్, మన దేశంలో నుండి పోయే భారతదేశానికి పోయే నిధుల్లో కూడా ఫేమా నిబంధనల ఉల్లంఘన జరిగితే వాళ్ళు నోటీసు పంపిస్తారు. నా బిడ్డ నోటీస్ వస్తుందో, ఏమంటారు లిక్కర్ కుంభకోణంలో నోటీస్ వస్తుందో, ఈడీ వస్తుందో, దాడులు చేయండి అంటున్నావు. గుర్తెరగాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, సెంట్రల్ హోంశాఖ ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు మీ అందరికీ అదృష్టం ఉంటే చెంచల్ కూడా, లేకుంటే టీఆర్ జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. We are not here to judge anyone because courts are there to trial and judge till proved no one is guilty. But your point is well taken. రావచ్చు అని చెప్తున్నా. రావచ్చు. నేను మాట్లాడేది ఏంటంటే తప్పు చేస్తే రావచ్చు, అవినీతికి పాల్పడితే రావచ్చు. అంతే. అవినీతి పాల్గొనకపోతే రైట్, నో ప్రాబ్లం. మీరు చెప్పింది కరెక్ట్. అవినీతికి ఎవరు పాల్పడినా చట్టరీత్యా వాళ్ళకి శిక్ష తప్పదు అనేది చెప్తున్నారు. ఎస్ సయ్యద్ తారిక్ సాబ్, తప్పదు జస్ట్ మ్యూట్ చేసుకోండి స్వామి. సయ్యద్ తారిక్ సాబ్, లాస్ట్ आज बीजेपी why did they not go with the case with governor's open statement stating that my phone has been so and so, my ex ADC when I spoke to him 2 days back, after 2 days TRS official Twitter it is coming out and stating that they are trying to link Rajbhavan, but this ADC, this Sukesh is different from that Sukesh. Why BJP has failed to put that in this petition today? Unmute yourself and speak, sir. There should be demand from the public for BJP to question that on that issue. They should file. And as far as this going by the experience of the past, do SITs serve the purpose of justice? We have gangster never. Gangster name case. SIT was formed. Intermediate question paper leak 2019. We are in 2022, right? The Miapur land case, drugs case. What happened to them? Do these serve the cause of justice? Through you, I would request our people that there should be pressure for SIT's findings should come out. If you want to bury, you are forming SITs. If you want to bury the issues, and as far as this phone tapping case is concerned, and other issues are talking unparliamentary language, belittling the agencies, state agencies, I think it is high time we all should raise our voice for
the court should take up suo motu case. Suo motu. They should register and hear the case. Wonderful. With this finding, right. Court should take it suo motu as you have demanded. Suo motu. Yes, suo motu. High Court Chief Justice. I concur with Mr. Gopal Sharma Saab Right. that is Right. so. No problem. Court should suo motu take up the case. Court should take it suo motu, Mr. Chief Justice of High Court and the divisional bench. What happened to earlier sit, as he rightly pointed out, special investigation teams on Naeem, intermediate question paper leakage and so many suicides, and even RTC also. 19 suicides. 19 suicides happened. What happened to those? And latest even, where was the other one? Sit, the latest one. Another sit was formed where Miapur land case. Miapur land case, another sit, and even the Srinivas Govt, Minister Srinivas Govt, that murder and all, I think there was a special investigation team there also. So what happened to these cases, Chief Justice of High Court and Divisional Bench? Now through this show, we will demand, Chief Justice, why you have not taken suo motu the first citizen governor's clear press statement that Raj Bhavan's phones are being tapped, governor's phone is tapped. Why High Court of Telangana has not taken it suo motu? It has to be made public. Don't you think judiciary has got a stellar role to play to instill confidence in the public? The second aspect. They are the custodian. They are the upholders of law. You are Rule of law. Yes, the rule of law, if it has to prevail, it is the role of judiciary which plays an important part to instill confidence in the public. The second aspect is, now CM comes out and states, my daughter was approached by BJP. Now he is giving a clarion call to stop these constitutional bodies like CBI, ED, AT from duly discharging their duties. Now are you going to take this suo motu? Because a constitutional head giving a clarion call to not only TRS party but in society, how should this be construed as? Will there be any order in the society? Is it not chaos? This is not going to paralyze the administration and all those administrators who want to pursue rule of law. Now don't you think you have a clear case to take it suo motu, Mr. Chief Justice? The third aspect. Here, one interruption, sir, permit me. Please. Under the Andhra Pradesh Reorganization Act, clause 8, Honorable Governor is having powers. She can interfere. She can take over the charge of Hyderabad city. If the clerical call has been given, she can take over for the saving the life of the people. Yes. Under the Andhra Pradesh Reorganization Act. Oh, wonderful point. I think we urge- Mr. Gopal we urge Sharma is listening. Her Excellency, the Governor of Telangana, she exercised her right, save us. Yeah, AP Reorganization Act, Gopal Sharma ji, Rajshekhar Garu, there is a clear call. If Hyderabad is perceived to be under threat, safety, public safety, as per AP Reorganization Act, I think Governor has... 2014 to 2024 10 సంవత్సరాలు ఉండాలని చెప్పి గౌరవ మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అప్పుడు ఉన్నారు కదా ప్రతిపక్ష హోదాలో తను డిమాండ్ చేశారు కదా సార్ రాజ్యసభలో. సో 10 సంవత్సరాలు ఉండాలని. కాబట్టి సార్ అన్నట్టుగా ఇప్పుడు మన సార్ అన్నట్టుగా 10 సంవత్సరాలు గవర్నర్ గారు చేతిలో పవర్స్ ఉంటాయి. నిజమే అది. గవర్నర్ గారు స్టెప్ తీసుకోవాలని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఈ దాడులో ప్రోత్సహించే ముఖ్యమంత్రి పైన న్యాయపరమైన చర్యలే కాదు రాజ్యాంగపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. Yes, that is a good point you made. We forgot that AP Reorganization Act, Hyderabad can come under the control of governor for 10 years from 2014 to 2024. If there is a public safety or the question of sovereignty, that too why? Because the Chief Minister, Honorable Chief Minister KCR himself is giving a clarion call. Stop. He is not, he is asking to oppose these bodies, constitutional bodies. That means from duly discharging their duties. It is absolutely chaos. There will be, if the disobeying starts, law and order will become a big, and then rule of law will be the biggest sacrificial goat, and without which the democracy cannot run. And why are you giving these clarion calls? If you have done, we are
supporting you, Mr. Chief Minister. You order for CBI inquiry or ED or any other inquiry or from High Court sitting judge, we are ready to cooperate with you. If there is no problem with any corruption charges with you, come forward. You yourself take the call for the sake of transparency and accountability. It should not be like KTR when he denied that he doesn't own any farmland in Gandipet, and then all of a sudden he rushes to High Court and gets the stay. That should not happen. That ambiguity should not be there. You come out clean, we will support you. And last but not the least, I am demanding Supreme Court of India, all sitting judges, the law minister, and even all the justices and the cabinet, union cabinet, to investigate K.A. Paul's statement. It's a big statement. He says there is a corruption, there is a nepotism, he says there is a favoritism. How can, even Gopal Sharma's tweet also, when the government is the biggest litigant, how can a government head will go and meet the Chief Justice where all these cases are there, seeking justice, and even the telephone tapping big case is there. What should be done now? There should be an immediate inquiry by Chief Justice of India, and as per AP Reorganization Act, now it is the governor, when she comes out openly and says even my phones, Rajbhavan's phones are tapping, invoke AP Reorganization Act, take Hyderabad under your control. Is that what Syed Tariq Qadri, Rajshekhar ji and all the learned advocates have been advising? And we demand from this show, Chief Minister ji, we are there with you. You become the crusader of democracy. Don't forget 2014 till 2022, more than 40 MLAs, MLCs, MPs, scores of sarpanches and all, they have migrated to TRS. Why did they migrate? Who has approached them? Did they resign and come to TRS? Don't you think? This is a big issue for you. So you have to come out clean. The ball is in your court. You have to save the democracy. Instill confidence in the public. వీరికి ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్నది. 2014 నుంచి 22 వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ జిల్లానీలు ఇక్కడికి వచ్చారు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎట్లా వచ్చారు? ప్రలోభాలా? ఇంకేమైనా? అందుగురించే గౌరవ న్యాయమూర్తి చెప్పండి మా తాండూరు ఎమ్మెల్యేని మేము కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించినాము. మా టీఆర్ఎస్ లో తీసుకున్నప్పుడు ఏం ప్రలోభాలు చెప్పి తీసుకున్నామో ముందు వివరించాలి ముఖ్యమంత్రి గారు. రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మేము గెలిపించిన తాండూరులో రిజైన్ చేయకుండా మీ పార్టీలో తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నుండి గెలిచారు, రిజైన్ చేయకుండా తీసుకున్నారు. వీటితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మరి చెప్పాలి కదా తమరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి చేసి తీసుకున్నారో, లేకపోతే ఊరికే ఏమో బెల్లం చేతిలో పెట్టి మోచేయి నాకు ఇచ్చిన కథలు చెప్తుంటే కదా ఆంధ్ర వాళ్ళ గురించి, మనకు నిధులు లేకపోతే ఆ పని చేసిన వాడిని ఏం చేస్తామో చెప్పాలి కదా. ఏ ప్రలోభాలకు లేకుండా తీసుకున్నామా మా కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు అడుగుతాం. డెఫినెట్ గా చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. హైకోర్టు కూడా స్వోమోటో they have to come out clean on this now. This phone tapping issue, the CM statement to subdue constitutional bodies from duly discharging their duties, and the meeting, why these things have happened. Now it is the road. Now High Court has to instill confidence by taking up these cases suo moto. All these cases they have to take it suo moto, and even the Supreme Court of India should start investigating into Gopal Sharma's tweet as well as K.A. Paul's audio, which is there in the public domain, questioning the meeting in between CM and Chief Justice. We are not attributing any motives, but we want the Chief Justice and High Court to instill confidence in the public that their phones are not being tapped. Government is very clear. No one has indulged in tapping. But when the first citizen governor is complaining, Chief Justice and High Court just keeping quiet, not taking it suo moto, it doesn't. I don't understand. I really don't understand. And AP Reorganization Act, I hope the Chief Justice will invoke that to come to the rescue of Hyderabadis, wherein their privacy, right to life and personal liberty is at stake. Thank you very much, sir. Take care.
Do support DRTSPR channel, Citizens DRTSPR channel and Environment People DRTSPR channels. All in public interest. Anyone can join. Anyone can veto us. Very clearly you can participate. I will host the show. Thank you very much, sir. Good night from here. Bye, Rajshekhar ji. Thank you.